ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వాన్ని నడుపుతూ ఉన్న మరోవైపు లోకేష్ గారిని తదుపరి లీడర్గా తీర్చిదిద్దడంలో బిజీగానే ఉన్నారు అని, అందుకని చాలా కీలక నిర్ణయాలు తీసుకోవడంలో లోకేష్ గారే పాత్ర ప్రధానంగా ఉంటూ వస్తుంది అన్నది ఓపెన్ సీక్రెటే. అండ్ 29 ఎన్నికల ఫలితం వరకు వేచి చూడకుండా ఈ పీరియడ్లోనే లోకేష్ గారిని సీఎం సీట్ మీద కూర్చోపెట్టాలి అనే ప్రయత్నాలు చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారు అనే చర్చ ఒకవైపు సాగుతూ ఉంది. అయితే ఈ చర్చ చేసే వాళ్ళందరూ కూడా లోకేష్ గారిని తక్కువ అంచనా వేసి ముఖ్యమంత్రి అనే సీటు వరకు ఆపేస్తూ ఉన్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ కరపత్రిక కనబడే వారాంత పలుకుల పత్రిక ఉంది కదా, ఆ పత్రికలో ఒక హెడ్డింగ్ అనిపించింది, మోదీ తర్వాత ప్రధాని రేసులో నారా లోకేష్ అని. వాళ్ళ దాంట్లోనే కనిపించిందండి బాబు. మోదీ తర్వాత ప్రధాని రేసులో నారా లోకేష్ లేదా చంద్రబాబు అని కనిపించింది. ఎవరు రాశారట? రాయిటర్స్లో ఎవరో ఒక రాయిటర్స్లో మేబీ ఎవరో ఒక లేడీ రాసినట్లుంది. ఒక విశ్లేషణ, ఒక అంచనా రాసుకుంటూ వచ్చారట. అయితే రాయిటర్స్ అంటే గుర్తుందా? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కియా అనంతపురం నుంచి వెళ్ళిపోతుంది అని చెప్పి రాసుకుంటూ వచ్చారు. వాళ్ళే దీంట్లో ఉన్నోళ్ళు రాస్తుంటారు కథనాలు ఎవరో ఒకరు. బహుశా వీళ్ళే నాకు తెలిసి కరుడు కట్టిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త కంటే కూడా ఇంకా దారుణమైన కరుడు కట్టిన వాళ్ళు రాసినట్టున్నారు అనిపించింది. దాంట్లో కథనమాట మళ్ళీ దానికి రాయిటర్స్ విశ్లేషించిందని చెప్పి ఆ పత్రిక బ్రాండ్ వాడేసుకుంటూ ఉన్నారు. అందులోనే రాశారు కదా, సో వాడుకోవడంలో తప్పేం లేదు. అయితే చూడండి, ప్రముఖ వార్తా సంస్థ రాయిటర్స్ సంచలన విషయాన్ని బయటపెట్టిందట. 2029 సార్వత్రిక ఎన్నికల నాటికి భారత ప్రధాని మోడీ వయసు 79 ఏళ్లకు చేరుతుందట. మరి ఇప్పుడు చంద్రబాబు గారి వయసు 76, 29 వచ్చేసరికి ఆ సారు 79 80 పోతుంది ఇక. మరి మోదీ వయసు 79 చేరితే చంద్రబాబు సార్ వయసు 4 ఏళ్ళు తగ్గి 72కి వస్తుందా తెలియదు. చూద్దాం, వాళ్ళు రాసుకుంటూ వచ్చారు. భారత ప్రధాని మోడీ వయసు 79 ఏళ్లకు చేరుతుందట. ఆ సమయంలో ఆయన క్రియాశీల రాజకీయాల నుండి తప్పుకుంటారు. సో ఆయన వారసులు ఎవరు ప్రధాని పీఠం కోసం అని చెప్పి చర్చ జరుగుతోందట. అయితే ఈ ప్రధాని రేసులోకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఎంత చిత్రం చూడండి. మోదీ వయసు 79 ఏళ్ళకి చేరితే ఆయన తప్పుకుంటాడు ప్రధాని రేసు నుంచి. చంద్రబాబు గారి వయసు మరి 80 ఏళ్ళకి చేరుతుంది కదా. మరి ఆ సార్ ఏమో తెలియదు, వీళ్ళు రాశారు. భారత ప్రధాని రేసులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ పేర్లను ప్రముఖంగా ప్రస్తావించారట. దక్షిణాది నేతగా ప్రధానిగా చంద్రబాబుకు కానీ లేదా నారా లోకేష్కి కానీ అవకాశం దక్కవచ్చని చెప్పి రాయిటర్స్ అభిప్రాయపడిందట. వీళ్ళు కాకుండా బీజేపీ నుంచి అయితే అమిత్ షా కానీ దేవేంద్ర ఫడ్నవీస్ కానీ వాళ్ళు బీజేపీ నుంచి అయితే అవకాశం అట. బీజేపీ బయట అంటే నారా లోకేష్, ఇంకా చంద్రబాబు నాయుడు పేరు వరకు మొహమాటానికి రాసినట్టున్నారులేండి. ఎందుకని 70 ఏళ్ళు ఉన్న వయసు నెక్స్ట్ 79 80కి పోతుంది. మోదీ గారి వయసుతో సమానం, ఇంకా కొంచెం పెద్దనే కదా. సో అందుకని చెప్పి చంద్రబాబు గారిని మనం ప్రస్తావనకు తీసుకోవాల్సిన అవసరం లేదు. సో బీజేపీకి బయట అంటే దక్షిణాది కీలక నేతగా ఉన్న నారా లోకేష్ ప్రధాని పీఠం మీద కూర్చోవచ్చట. నిజంగా ఇందులో రాసిన వాళ్ళు ఎవరో కానీ సరేలేండి. సో మొత్తం మీద నారా లోకేష్ గారిని సీఎం సీట్ మీద కూర్చోబెడతారు అని ఎవరైతే ఒక కథనంటే ఎవరైతే అంచనా వేసుకుంటున్నారో వాళ్ళు ఇంకా ఇంప్రూవ్ అవ్వండి. నారా లోకేష్ గారి రేంజ్ ఇప్పుడు ప్రధాని స్థాయికి ఎదిగింది. సో 29 ఎన్నికల్లో బహుశా ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ లీడ్ చేసే వాళ్ళు కనుక మళ్ళీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రిగా మరి ఇంకెవరినైనా వెతుక్కోవాల్సి ఉంటుంది. చంద్రబాబు గారి కుటుంబం నుంచి ఇంకోరు వస్తారేమో. లోకేష్ గారికి అయితే ప్రధానంగా ప్రధాని అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నది ఈ కథనం ప్రధాన ఉద్దేశం.